శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈరోజు మనం భాగవతంలో శ్రీకృష్ణుని అష్టభార్యల గురించి తెలుసుకుందాం. కృష్ణ భగవానుడు ఇదంతా జరిగిన తర్వాత ఇంద్రప్రస్థంలో ఉన్న పాండవుల వద్దకు వెళ్ళాడు. అక్కడ పాండవుల చేత సేవించబడుతున్నాడు. కుంతీదేవి కృష్ణ పరమాత్మను ఎప్పుడూ కేవలం ఆమె దేహబంధువుగా చూడలేదు. ఆవిడ ఎప్పుడూ ఆయన ముందు పరమాత్మ తత్వాన్ని చూస్తూ కృష్ణ పరమాత్మను స్తోత్రం చేస్తూ ఉండేది. ఆయన కుంతీదేవి చేత, ధర్మరాజు చేత, ఇతర పాండవ ప్రముఖుల చేత స్తుతింపబడ్డాడు. కృష్ణ పరమాత్మకు అర్జుని యందు ప్రీతి ఎక్కువ. అందుకనే ఆయన అర్జునకు సారథ్యం చేస్తూ ఉంటాడు. దాని వెనకాతల ఉన్న రహస్యం వేరు. ఎక్కడైతే మన జీవన రథమును నడపడానికి చోదకునిగా, సారథిగా శ్రీకృష్ణ పరమాత్మ ఉంటారో అక్కడ మన వెనకాతల కూర్చుని మన రథాన్ని ఆయన నడిపిస్తున్నారని నమ్మి ఆయనకు పగ్గాలు అప్పచెపితే వారికి జీవితంలో విజయం తప్ప అపజయం ఉండదు. ఎప్పుడూ కృష్ణ పరమాత్మ అర్జుని రథానికి సారథ్యం చేస్తూ ఉంటారు. అటువంటి మహానుభావుడు ఇంద్రప్రస్థమును చేరిన తర్వాత ఒకరోజు అర్జునితో కలిసి వేటకు బయలుదేరి వెళ్ళారు. అనేకమైన మృగాలను వేటాడి డస్సిపోయారు, అంటే అలసిపోయారు. ఇద్దరూ కలిసి యమునా నది ఒడ్డున కూర్చున్నారు. అర్జునుడి జీవితం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. భగవద్గీతలో అర్జునుడు శ్రీకృష్ణుని ఒక మాట అడిగాడు. పితేవ పుత్రస్య సఖేవ సఖ్యు ప్రియ ప్రియాయార్హసి దేవసోఢుం. నీవు ఈశ్వరుడువు, ఈ సమస్త బ్రహ్మాండమును కూడా నీవే ఆదిదేవుడువు అనే విషయం తెలియక నేను నీతో పరిహాసం ఆడాను, పరాచికం ఆడాను, బావా బావా అని స్వతంత్రంగా పిలిచాను, నీ భుజం మీద చెయ్యి వేశాను, నీతో ఆడకూడని పరాచికాలు కూడా ఆడాను. కానీ దానికి తండ్రి కొడుకును ఎలా క్షమిస్తాడో అలా నన్ను క్షమించు. స్నేహితుడు మన్నించినట్లు మన్నించు, ప్రియుడు ప్రియురాలని మన్నించినట్లు నన్ను పెద్ద మనసుతో మన్నించు అంటాడు. వేటకు వెళ్ళినప్పుడు ఇద్దరికీ దాహం వేసింది. ఇద్దరూ యమునా నదిలోని నీటిలో దోసిళ్లతో తీసుకుని తాగారు. ఇద్దరూ ఒడ్డున కూర్చున్నారు. వేటాడిన మృగములన్నిటినీ ఇంద్రప్రస్థానానికి పంపించారు. వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా యమునా నదిలో నుండి ఒక స్త్రీ బయటకు వచ్చింది. ఆవిడ నిండు యవ్వనంలో ఉంది, మహా సౌందర్యవతి. ఆవిడ ఒడ్డున తిరుగుతూ ఉంటే అర్జునుడు వెళ్ళి పరకలించాడు. అమ్మా, నీవు చాలా అందగత్తివి, మంచి యవ్వనంలో ఉన్నావు. నీ ప్రవర్తన చూస్తుంటే నీవు వివాహమునందు ఆసక్తి కుదురుకున్న దానిలా ఉన్నావు. కాబట్టి నీవు ఎవరిని వలిచి ఈ ప్రాంతమునందు తిరుగుతున్నావో తెలియజేయవలసింది అని అడిగాడు. చూడండి, ఒక ఆడపిల్ల కనబడితే అందులోనూ అందగత్తే ఈ రకంగా అమ్మ అంటూ వెళ్ళి అసలు ఈ విషయం ఏమిటి అని కనుక్కునేవాడు అరుదు. అసలు ఈ రోజుల్లో చెప్పాలంటే అలాంటి వాళ్ళు ఉండరు. వాళ్ళ ఆడపిల్ల యవ్వనంలో ఉందా, పసిపిల్ల వృద్ధాప్యంలో ఉందా అని కూడా చూడట్లేదు. ఎన్నో వార్తలు మనం పేపర్లలో, టీవీలో చూస్తున్నాం. ఇది మనం ఒక ఆడపిల్లతోటి ఎలా మాట్లాడాలి, పెళ్ళైన వాళ్ళతోటి ఎలా మాట్లాడాలి, పెళ్ళి కాని వాళ్ళతోటి ఎలా మాట్లాడాలి అనే విషయాన్ని కూడా మనకి ఈ భాగవతంలో మనకి తెలుస్తోంది. అర్జునుడు ఇలా అడిగేసరికి ఆవిడ ఒక చిత్రమైన జవాబు చెప్పింది. నేను సూర్యనారాయణ మూర్తి కుమార్తెను, నన్ను కాళింది అని పిలుస్తారు. నేను ఈ యమునా నదిలో ఉంటూ ఉంటాను. నేను జన్మించినప్పుడు నా తండ్రి ఒక మాట చెప్పాడు. యమునా నది ఒడ్డున ఒక రోజున కృష్ణ పరమాత్మ దాహం వేసి దాహార్తి తీర్చుకోవడానికి యమునలోకి నీళ్లు తాగుతారు. ఆనాడు నిన్ను చూస్తారు, చూసి నిన్ను పరిణయం చేసుకుంటారు అని మా తండ్రి గారు నాకు చెప్పి ఉన్నారు. అందుచేత నేను కృష్ణుడిని భర్తగా పొందడానికి ఈ ఒడ్డును తిరుగుతున్నాను అని చెప్పింది. అప్పుడు అర్జునుడు కృష్ణ భగవానుని చూపించి వారే కృష్ణ భగవానుడు అని ఆమెకి చెప్పి ఆమెను మొదట ఇంద్రప్రస్థానంకు పంపిస్తాడు. తర్వాత కృష్ణ పరమాత్మ ఆమెను ద్వారకకు తీసుకువెళ్ళి అక్కడ కాళిందిని వివాహం చేసుకున్నాడు. ఇప్పటికీ కృష్ణుని భార్యలు 4 అయ్యారు. ఒకరు రుక్మిణి, రెండవరు సత్యభామ, 3 జాంబవతి, 4 కాళింది. ఆ తర్వాత ఒకసారి కృష్ణ పరమాత్మ ఖాండవ వనాన్ని దహించడం కోసం అర్జునుడిని తీసుకువెళ్ళారు. ఖాండవ వన దహనం అయిన తర్వాత అగ్నిహోత్రుడు సంతోషించి గాంధీవమును అక్షయ బాణతూణీరాలని అర్జునుడికి బహుకరించాడు. కృష్ణుడు పక్కన లేకపోతే అర్జునుడికి శత్రు సంహారం కలిగినంత సామాగ్రి రావడం కూడా కష్టమే. కృష్ణుడు తాను శత్రు సంహారం చేశాడు. అర్జునుడిని శత్రు సంహారం చేయగల రీతిలో మలుచుకున్నాడు. అది శ్రీకృష్ణుని గొప్పతనం. ఆ తర్వాత మయుడనే రాక్షసుడు ఖాండవవనం దహింపబడుతుందంటే కృష్ణార్జునుల చేత రక్షింపబడ్డాడు. ఆయనే మయసభను నిర్మించి పాండవులకు కానుకగా ఇచ్చాడు. అవంతి రాజ్యాన్ని విందులు అనబడేవారు పరిపాలిస్తూ ఉండేవారు. వీరి తల్లిగారి పేరు రాజాదిదేవి. ఇది ఒక విచిత్రమైన పేరు. ఆవిడ శ్రీకృష్ణుని మేనత్త.
ఆ రాజాదిదేవికి ఒక కుమార్తె ఉంది. ఆవిడ పేరు మిత్రవింద. మిత్రవిందను ఆమె సోదరులైన విందానువిందులు దుర్యోధనునికిచ్చి వివాహం చేయాలని సంకల్పం చేశారు. వాళ్ళకి కౌరవులంటే ప్రీతి. కానీ కృష్ణ పరమాత్మ తన మేనత్త కూతురైన మిత్రవిందను వివాహం చేసుకోవాలన్న సంకల్పంతో ఆ స్వయంవర మంటపానికి చేరుకుని రాజులందరినీ పరిమార్చి స్వయంవర మంటపంలో మిత్రవిందను తన భార్యగా స్వీకరించాడు. ఇప్పటికీ కృష్ణునికి 5 భార్యలయ్యారు. కోసల రాజ్యాన్ని నగ్నజిత్తు అనబడే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు నాగ్నజితి. నగ్నజిత్తు కుమార్తె కాబట్టి ఆమెను నాగ్నజితి అని పిలిచారు. ఆయన ఒక చిత్రమైన షరతు పెట్టాడు. నా కుమార్తెను ఎవరు వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారో వారు నా దగ్గర ఉన్న 7 పొగరమూతు ఎద్దుల పొగరు అణిచి గెలుస్తారో వానికి మాత్రమే నా కుమార్తె అయిన నాగ్నజితిని ఇచ్చి వివాహం చేస్తాను అన్నాడు. కృష్ణ పరమాత్మ కోసల రాజ్యాన్ని చేరుకుని ఆ 7 ఎద్దుల పొగరు అణిచి వాటిని ఓడించి వీర్యశుల్కంగా ప్రకటింపబడిన నాగ్నజితిని తన భార్యగా చేసుకున్నాడు. ఆయనకి ఇంకొక మేనత్త ఉంది. ఆవిడ పేరు శృతకీర్తి. శృతకీర్తికి ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు భద్ర. మనం ఈ శృతకీర్తి పేరు రామాయణంలో కూడా విన్నాం. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులతో శత్రుఘ్నుని భార్య పేరు శృతకీర్తి. ఆమె పేరు ఇక్కడ శృతకీర్తి కుమార్తె పేరు భద్ర. ఆమెకు చిన్నతనం నుండి కృష్ణుని వివాహం చేసుకోవాలని కోరిక. కృష్ణ పరమాత్మ ఆ కన్యను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత మద్రరాజు కుమార్తె అయిన లక్షణ అనబడే కన్యను కూడా వివాహం చేసుకున్నారు. అలా కృష్ణ భగవానుడికి 8 భార్యలయ్యారు. అష్టభార్యలతో సర్వసంపదలతో భగవానుడు తులదూగుచున్నాడు. రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కాళింది, మిత్రవింద, నాగ్నజితి, భద్ర, లక్షణ ఈ 8 ఆయన భార్యలు. 8 భార్యలు అని చెప్పడం వెనకాతల ఒక రహస్యం ఉంది. యథార్థానికి కృష్ణ భగవానుడు అంతమంది స్త్రీలను వివాహం చేసుకుని దక్షిణ నాయకుడై వీళ్ళందరితో సరస సల్లాపాలతో కాలం గడపాలని వచ్చిన అవతారం కాదు. కృష్ణ పరమాత్మ అవతారాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. భాగవతము తెలిపి పలుకుట చిత్రంబు సూలికైన తమ్మి చూలికైన విభుత జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతూ అంటారు పోతన గారు. భాగవతాన్ని అర్థం చేసుకోవడం కానీ, భాగవతాన్ని చెప్పడం కానీ, భాగవతాన్ని తెలుసుకోవడం కానీ చాలా కష్టం. అందుకనే భాగవతం వినేవాళ్లకు ఒక లక్షణం ఉండాలని చెబుతారు. భాగవతం వినేటప్పుడు మనస్సు పెడదారి తొక్కకూడదు. కృష్ణునికి 8 భార్యలు ఏమిటని మనకు ఆలోచన వచ్చినట్లయితే వెంటనే మన మనసు తప్పుదోవ పట్టిందని భావించాలి. ఎందుకంటే ఈశ్వర చేష్టితాన్ని మనం అర్థం చేసుకోలేకపోయాము అనే విషయాన్ని తెలిసిపోతూ ఉంటుంది. భగవంతుని లీలా విలాసం అంత తేలికగా అర్థం అయ్యేది కాదు. భార్య అనే శబ్దం చేత 6 లక్షణాలను ఆవిష్కరిస్తారు. భార్య అనగానే ఆమె భర్తతో 6 రకాలైన సంబంధాలు కలిగి ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. ఈ 6 లక్షణాలు ఆమెకు వేరొక పురుషునితో ఉండవు. భార్య అనేది భర్తకి మాత్రమే చెందినది. అందుకనే వివాహంలో ఆమె తన భర్తతో 7 అడుగులు వేయగానే ఆమె తన ఇంటి పేరును విడిచిపెట్టేస్తుంది. గోత్రమును, పుట్టింటిని వదిలిపెట్టేస్తుంది. మన ధర్మశాస్త్ర ప్రకారం వివాహం అయ్యే వరకు వధూవరులను పక్కపక్కన కూర్చోబెట్టకూడదు. ధర్మపత్ని ఎడమ పక్కన కూర్చోవడం అనేది సప్తపది అయిపోయిన తర్వాత మాత్రమే జరగాలి. అయితే ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే పెళ్ళి కుదిరిన తర్వాత పెళ్లి చూపులు అయిపోయి కొంతమంది పెళ్లి చూపులు ఈ ఆన్లైన్లోనే ఈ ల్యాప్టాప్లోనూ వాటిలోనూ చూసేసుకుంటున్నారు. అది వేరే విషయం అనుకోండి. ఇక ఎంగేజ్మెంట్ అంటారు. ఎంగేజ్మెంట్ అన్నది మన పద్ధతి కాదు, అసలు మన హిందూ సాంప్రదాయం కాదు. చేతికి ఉంగరాలు మార్చుకోవడం, మెళ్ళలో దండలు వేసుకోవడం, పెళ్లి కాకుండానే ఒకళ్ళనొకళ్ళు ముట్టుకోవడం మన హిందూ సాంప్రదాయమే కాదు అసలు. పాశ్చాత్య దేశాలలో ఎంగేజ్మెంట్ రింగులు అంటూ ఎంగేజ్మెంట్లు పెట్టుకుంటారు వాళ్ళు. పెళ్లి కంటే ఎంగేజ్మెంట్కి వాళ్ళు ముఖ్యతనిస్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజుల్లో అలా చేసేస్తున్నారు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు అది ఒక చెయ్యకపోతే అవతల స్నేహితులు, బంధువులు ఏమనుకుంటారో వాళ్ళని పిలిచి ఇంత గ్రాండ్గా చేసేయకపోతే ఎలాగా అని అనుకుంటున్నారు. మన పద్ధతి తాంబూలం తీసుకోవడమే. తాంబూలాల టైంలో కూడా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఉండాలన్న విషయం అసలు లేదు. పెళ్లి కొడుకు తల్లిదండ్రులు, అటువైపు వచ్చే పెద్దవాళ్ళు, అంటే ఆ పెళ్లి కొడుకు తాతగారు నాన్నమ్మలు కానీ, పెళ్లి కూతురు తాతగారు అమ్మమ్మలు కానీ, తాతగారు నాన్నమ్మలు కానీ, లేకపోతే మేనమామలు పెదనాన్నలు ఇలాంటి వాళ్ళు ఎవరో ముఖ్యమైన వాళ్ళని పిలుచుకుని
తాంబూలాలు ఒకరికొకరు మాట్లాడుకుని ఇంతమంది మన పెళ్ళికి వస్తారు ఇంతమంది, అంతేగాని కట్న కానుకలు మీరేమి ఇస్తారు మేమేమి ఇస్తాం, మీరెంత బంగారం పెడతారు మేమెంత బంగారం పెడతాం అనే విషయాన్ని కాకుండా ఎంత పద్ధతిగా చేయాలి, మా సాంప్రదాయం ఇది మీరు ఇలా చేయాలి, మా సాంప్రదాయం ఇది కాబట్టి మీరు ఇలా చేయాలి అని మాట్లాడుకుని ఆ పురోహితుల్ని పిలిపించుకుని చక్కగా వాళ్ళు ఫలానా కుదిరింది కాబట్టి ఇప్పుడు నిశ్చయ తాంబూలాలు పుచ్చుకుంటున్నారని చెప్పి పుచ్చుకుని ఆ రోజు లగ్నపత్రిక రాసుకుని ముహూర్తాలు పెట్టుకుంటారు. అయితే ఈ రోజుల్లో ఏమైందంటే ముందే వీళ్ళు ఫోటోషూట్లని ఒకళ్ళ మీద ఒకళ్ళు భుజాల మీద చేతులు వేసుకుని మొహాల్లో పెట్టుకుని ఫోటోలు తీయించేసుకోవడాలు, ఆ తర్వాత తల్లిదండ్రులు అత్తగారు మామగారులు ఉండగానే వీళ్ళిద్దరూ పక్కపక్కన కూర్చుని చేసుకోవడాలు, ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక రిసెప్షన్ అని పెళ్ళికి ముందే పెట్టేస్తున్నారు. ఈ పెట్టినప్పుడు కూడా ఒకళ్ళొకళ్ళు పక్కన కూర్చున్నప్పుడు ఈ స్టేజ్ మీదకి వచ్చిన వాళ్ళకి అక్షింతలు ఇస్తారు. వాళ్ళు ఏమని దీవిస్తారండి? దీర్ఘ సుమంగళీ భవ అని తీర్చి, లేకపోతే సంసారం చక్కగా ఉండాలి, చక్కటి కుటుంబంగా పెరగాలి, పుత్రపౌత్రాభిరస్తు అని దీవిద్దామంటే వాళ్ళకి ఇంకా పెళ్ళవలేదు. పోనీ ఏమి దీవించకుండా ఉందామంటే చేతిలో అక్షింతలు పెట్టారు. కాబట్టి ఇదంతా కరెక్ట్ పద్ధతి కాదు అసలు. ఏం చేయాలి అంటే పెళ్ళి కొడుకు ఒకవేళ తప్పనిసరి తెల్లారగట్ట 2 3 వివాహం అయ్యి ఆ టైంలో వాళ్ళు ఎవరు ఉండరు, మిగిలిన వాళ్ళందరూ రాత్రి రిసెప్షన్ చూసి భోజనాలు చేసి వెళ్ళిపోతారు, అక్కడ వాళ్ళు అక్కడే, తెల్లారేసరికి ఎవరు ఉండేరు అనేటువంటి ఇంకా కాంటుబట్టి స్టేజ్ అంటారు చూసారా, అలాంటి పరిస్థితి వస్తే పెళ్ళి కొడుకుని పెళ్లి కూతుర్ని విడివిడి కుర్చీల్లో కూర్చోబెట్టి మధ్యలో ఒక నీళ్ళ బిందో నీళ్ళ చెంబో పెట్టి అప్పుడు వాళ్ళిద్దరినీ కూర్చోబెట్టాలి. అంతేగాని ఈ స్టేజ్ మీదకి వచ్చిన వాళ్ళకి అక్షింతలు ఇవ్వడాలు, పువ్వులు రేఖలు విప్పేసి ఇస్తూ ఉంటారు. అసలు కొంతమంది పువ్వు రేఖలు, గులాబీ పువ్వు రేఖలు విడదీసేసి పువ్వులా ఉంచకుండా రేఖలు ఇస్తూ ఉంటారు, ఈ అక్షింతలో కలుపుతూ ఉంటారు. అసలు పువ్వుల రేఖలు ఎవరి మీద చల్లుతారండి? పోయిన శవాల మీద, పోయిన ప్రాణుల మీద చల్లుకుంటూ వెడుతూ ఉంటారు. అటువంటివి తప్పుడు పనులు ఏదో గొప్ప కోసం చేసేయడం. తర్వాత ఈ థర్మాకోల్ బాల్స్ ఒకటి వస్తూ ఉంటాయి, ఈ తలంబ్రాలలో అవి కలిపేసి ఒకళ్ళ మీద ఒక ఉఫ్ఫు అని ఊదుకోవడాలు, నల్ల కళ్ళద్దాలు పెట్టేసుకుని గుడ్డివాళ్ళలాగా ఫోటోలు తీయించుకోవడాలు, ఇవన్నీ చాలా ఎక్కువైపోయాయి. పాశ్చాత్య పద్ధతుల్ని అనుసరించడం మనకి ఎక్కువైపోయింది. కాబట్టి ఈ రకంగా అసలు ఇదంతా ఎందుకు వచ్చిందంటే వివాహం అయ్యేంత వరకు వధూవరులను పక్కపక్కన కూర్చోబెట్టకూడదు అనే విషయం దగ్గర వచ్చింది. కాబట్టి మళ్ళీ మనం ఇక్కడికి కథలోకి వస్తే ధర్మపత్ని ఎడమ పక్కన కూర్చోవడం అనేది సప్తపది అయిపోయిన తర్వాత మాత్రమే జరగాలి. ఆయన కొరకు 3 ఈవిడ విడిచిపెట్టింది. ఏవేంటి? పుట్టిల్లు, గోత్రము, తన ఇంటి పేరు. భార్య భర్త చేతనే పోషింపబడుతుంది, రక్షింపబడుతుంది. తన భర్త శక్తి మేరకు ఆయన తెచ్చినది తనకు మధురం. వేరొక పురుషుడు మధురాన్నం తెచ్చి తినమంటే తినదు. భర్తతో కలిసి ఉండుట సుఖమని, భర్త నుండి విడివడి ఉండుట దుఃఖమని భావిస్తుంది. సర్వకాలములందు సమస్త వ్యాపారములు ఆయనతో కలిసి మంగళంగా దిద్దుకుంటుంది. ఆవిడ సమస్త మంగళములు ఆయనతో కూడి ఉంటాయి. ఆయన లేనినాడు ఆ మంగళమే లేదు అని భావిస్తుంది. భారతీయ ధర్మంలో ఉన్న గొప్పతనం అదే. భారతీయ ధర్మంలో భార్య పక్కన లేకపోతే కన్యాదానం చేయడానికి అర్హత లేదు భర్తకి కూడా. అసలు ఆ భర్త ధర్మపత్ని భార్య పక్కన లేకపోతే హోమాలు, యజ్ఞాలు, యాగాదులు, వ్రతాలు ఏమీ చేయడానికి అర్హుడు కాదు. భార్య తన మంగళత్వం అంతా భర్త యందు నిక్షేపిస్తుంది. ఈ లక్షణములు ఏ స్త్రీ యందు ఉంటాయో ఆ స్త్రీని ఆ పురుషునికి భార్య అని అంటారు. ఇది భార్య అనే పదానికి వివరణ. ఈ 6 లక్షణములు ఉండడం చేతనే కదలిక, శోభ, శుభం జరుగుతాయి. ఈశ్వర చైతన్య ప్రకాశం లేకపోతే 8 వస్తువులు జడమయం ఉండిపోతాయి. ప్రకృతి 8 రకాలుగా భాషిస్తూ ఉంటుంది. భూమిరా పోనలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్న ప్రకృతిరష్టదాహ అన్నారు. అవే పృథివి, ఆపన్, తేజో, వాయు, ఆకాశములనబడే పంచభూతాలు మరియు మనస్సు, బుద్ధి, అహంకారములు మొత్తం 8. ఈ 8 సంఘాతమే ఈ శరీరం. ఈశ్వరుడు పురుషుడై జడమైన ప్రకృతికి చైతన్యం కలిగిస్తాడు. ఈ 8 ఈశ్వరుడు లోపల ఉన్నప్పుడు మాత్రమే కదులుతున్నాయి. ఈశ్వరుడు లేకపోతే శివము శవం అయిపోతుంది. ఈ 8 కదుపుతున్నవాడు ఎవరో వాడు పురుషుడు. కాబట్టి కృష్ణుడు 7 చేసుకోకూడదు, 9 చేసుకోకూడదు, 8 చేసుకోవాలి. అందుకనే కృష్ణునికి భార్యలు 8 మంది. ఇది అందులో ఉన్న రహస్యం.
జ్ఞానస్థాయిలో దర్శనం చేసిన వారికి మాత్రమే ఈ విషయం అవగాహన అవుతుంది. అందుకనే భాగవతం రెండుగా వినాలని చెబుతారు. అర్థమైన చోట జ్ఞానిగా వినాలి, అర్థం కాని చోట భక్తునిగా వినాలి. అలా కృష్ణ పరమాత్మను తన అష్టమహిషులతో చాలా ఆనందంతో సంతోషంగా కాలం గడుపుతున్నాడు. కాబట్టి ఈ కృష్ణుడి 8 మంది భార్యలు ఎవరున్నారు అంటే, ఆపస్తేజోవాయు ఆకాశములు అంటే అగ్ని, నీరు, భూమి, వాయువు, ఆకాశము అనే పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారము అనే 3, ఈ మొత్తం కలిపి 8. ఈ 8ంటిని ఆయన తీసుకున్నాడు అంటే, అష్టభార్యలుగా స్వీకరించాడు అంటే, మనలోని ఉన్న ఈ పంచభూతాలు మన శరీరంలో కూడా ఉన్నాయి కదండి పంచభూతాలు. వాయువు అంటే ఊపిరి పీలుస్తున్నాం, ఆకాశం మనగా వ్యాపించి ఉంది, భూమి మన కింద భాగం, తర్వాత నీరు మన పొట్టలో ఉండే నీరు, ఆకలి పెంచే అగ్ని, మనస్సు, బుద్ధి, అహంకారం అది చెప్పక్కర్లేదు, వద్దన్నా వచ్చేస్తూ ఉంటుంది. ఈ 8ంటిని తన భార్యలుగా చేసుకుని ఆయన అదుపులో ఉంచుకుంటున్నాడు కాబట్టే మనకి జ్ఞానం కలగడానికి అవకాశం ఉంటుంది అని చెప్తారు. కాబట్టే భాగవతాన్ని ఎప్పుడూ కూడా మంచిగాను అర్థం చేసుకునే జ్ఞానిగాను వినాలి, అర్థం కాని చోట ఒక భక్తుడిగా విని ఊరుకోవాలి. ఈ రకంగా కృష్ణ పరమాత్మ తన 8 మంది భార్యలతో చాలా సంతోషంగా కాలం గడుపుతున్నాడు. కాబట్టి ఈరోజు పారాయణాన్ని ఇక్కడితో ముగించి రేపటి పారాయణంలో నరకాసుర వధ గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.